గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పబ్లిక్ గార్డెన్లోని శివాలయ దేవాలయము మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ వాకింగ్ వచ్చైనా దేవ దర్శనం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఇంకా శివరాత్రి రోజు మార్నింగ్ ఈవినింగ్ బాగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు చాలా మందికి పబ్లిక్ గార్డెన్లో టెంపుల్ ఉన్నదని తెలియదు. అంటే మనకు శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది. కావున అంటే కొత్తగా కట్టిల్లు ఇది. అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇది ప్రసిద్ధి చెందిన టెంపుల్. మనం ఒకటి ఏంటంటే గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు రోజు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి దేవుణ్ణి దర్శించుకొని మంచిగా ఆడ పావు గంట అర్ధ గంట సేపు ధ్యానంలో కూర్చొని ప్రతి ఒక్కరు పూజ చేసుకొని వెళ్తారు. ఇప్పుడు శివరాత్రిలు నవరాత్రాలలో ఖచ్చితంగా ప్రజలు పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకనంటే దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి. కావున ప్రతి ఒక్కరు వారికి తగినట్టుగా నచ్చినట్టుగా ఫ్రీగా దర్శనం చేసుకుంటారు. కావున అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇది శివాలయ దేవాలయం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే మనకు విఘ్నేశ్వరుడు అంటే మనకు గణపతి దేవుడు అనే ఉంటాడు. అది ఏంటంటే సపరేట్గా ఉంటుంది చెట్టు కింద. ప్రతి ఒక్కరు దాన్ని చూసి మొక్కుకొని, అంటే మన దేవాలయంలో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో పుట్ట ఉంటుంది. ఆడ పుట్ట అనేది చాలా మంది మహిళలు వచ్చి మన నాగుల పంచమి కానీ ఏ పండుగ కానీ వచ్చి ఆడ మర్రి చెట్టు కింద పాలు పసుపు కుంకుమ ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అయ్యగారు డైలీ మార్నింగ్ 6:30కి మన ఇక్కడ అయ్యగారు వచ్చి డైలీ అంటే వస్త్ర అలంకరణ, అంటే ఇప్పుడు ఆ వినాయకునికి బొట్టు అలంకరణ ఖచ్చితంగా చేస్తాడు. అంటే వస్త్రాన్ని ప్రతిరోజు ఏదో ఒకటి దాన్ని కప్పి ఇంకోటి బొట్లతో మంచి నీళ్ళతో శుద్ధి చేస్తాడు. వినాయకుడు అంటే చాలా శక్తివంతుడు. కావున ప్రతి ఒక్కరు వచ్చి పూజ చేయించుకొని పోతారు. కరెక్ట్ టైం 6:30 నుంచి వెళ్ళి 8 వరకు ప్రతిరోజు అయ్యగారు వస్తాడు. అంటే మనం ప్రతి ఒక్క భక్తులు ఏంటంటే వాకింగ్ వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు సుత దేవుణ్ణి మొక్కుకొని వెళ్తారు. ఎందుకంటే ఇది పురాతనమైన విగ్రహం. అంటే ఇప్పుడు మనం చూడండి, ప్రతి ఒక్కరు గార్డెన్కి వస్తూ వాకింగ్ చేసుకొని దేవుణ్ణి దర్శించుకొని వెళ్తారు. మీరు చూడండి, ఏ వ్యక్తి అయినా కానీ భక్తి అనేది ఉంటుంది. అంటే భక్తి భావనలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మార్నింగ్ వచ్చి మొక్కుకొని పోతారు. అందుకనే చూడండి, మన పబ్లిక్ గార్డెన్లో చాలా మంది పబ్లిక్ మామూలుగానైనా వాకర్స్ అయినా ఇప్పుడు ప్రోగ్రామ్స్ అయినా ఖచ్చితంగా రోజు జరుగుతాయి ఉంటాయి. కావున ఏంటంటే మనం భక్తులు ఏంటంటే హిందువులైనా వాళ్ళంటే ఖచ్చితంగా వచ్చి దర్శనాలు చేసుకొని పోతున్నారు. అంటే మన ఏది ఉన్న చోట గార్డెన్లో ఫ్రీ అంటే స్వేచ్ఛ అనేది ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు వచ్చి గణపతికి మొక్కుకొని పోతారు. కావున ఏంటంటే ప్రతి ఒక్కరు దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాగమయ్య పుట్ట ఉంటుంది, మర్రి చెట్టు ఉంటుంది. ఖచ్చితంగా అందరూ అలా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకనంటే ఇది పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరు స్వేచ్ఛ అనేది ఉంటుంది. అందుకనే అందరూ వాకింగ్కి వచ్చి పూజ చేసుకొని ప్రతి ఒక్కరు పోతే ఎక్కువ మహిళలు పార్టిసిపేట్ చేస్తారు. అంటే వాళ్ళ భక్తులు అనేది అంటే చాలా మంది కోరికలు అవుతాయి కాబట్టి అందరూ వచ్చి డైలీ అంటే ఈ మన గడ్డి ఉంటాయి గార్డెన్ల గడ్డి తీసుకొని వినాయకుని దగ్గర పెట్టి మొక్కుకొని చాలా మంది పూజ చేసుకుంటూ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరు రోజు వచ్చి నమస్కరించి దేవుని ఆశీర్వాదాలు తీసుకొని మంచిగా అలంకరణ చేస్తారు. కావున ప్రతి ఒక్కరు రావాలని
దేవుని ఆశీస్సులు కోరుతాయి. అందుకని ప్రతి ఒక్కరు వచ్చి దేవుణ్ణి మొక్కుకొని పోతారు. మీరు చూడండి, ఇప్పుడు వినాయకుడు అని అంటే చాలా మంది టెంపుల్లలో వారానికి 2 వారాలకు ఉంటాయి కావచ్చు, కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ అయ్యగారు మార్నింగే 6:30కి ఎగ్జాక్ట్గా వచ్చి మంచిగా వినాయకునికి అభిషేకం చేస్తూ మంచి అలంకరణ, వస్త్రధారము, పువ్వులు, పండ్లు ఇవన్నీ పెట్టి పూజ చేస్తాడు. అంటే అర్చన చేస్తా, అంటే వాళ్ళ స్వభావాన్ని బట్టి తీసుకుంటారు. ఇలా డిమాండ్ అనేది ఉండదండి. ప్రతి ఒక్కరు వచ్చి పూజ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కావున ఏంటంటే ప్రతి ఒక్కరు రోజు వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకొని మంచిగా భక్తి శ్రద్ధలతో వినాయకుని ఆశీర్వాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఈ తీర్థాలు తీసుకుంటారు, ఏంటంటే తీసుకొని నెత్తి మీద చల్లుకుంటారు. తప్పండి. ప్రతి ఒక్కరు తీర్థం తీసుకున్న తర్వాత ఛాతికి రాసుకొని మన మనసు శుద్ధితో ఉంచుకొని మొక్కుకుంటే సరిపోతుంది. అందుకని ఇంకోటి ఏంటంటే చాలా మంది విగ్రహాల మీద పాలు, పెరుగు ఈ పోస్తే ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి, మర్రి చెట్టు కింద చాలా మంది దేవుని ఫోటోలు పెడతారండి. ఆ దేవుని ఫోటోలు అనేది పెట్టకూడదు. ఇది ఏంటంటే మన గంగలోనైనా బావిలోనైనా ఈ ఫోటోలు పెడితే మంచి పుణ్యం అనే వస్తాయి. అని మీరు తీసుకొచ్చి ఆ గార్డెన్లో ఆ పుట్ట మీద ఏంటి ఫోటోలు పెట్టుడు, దాని దండలు వేసుడు, అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే విగ్రహం మీద ఎప్పుడైనా పాలు కానీ పెరుగు కానీ ఇవన్నీ పొయ్యద్దు. అదే అయ్యగారు అభిషేకం చేస్తున్నప్పుడు అంటే ఖచ్చితంగా పొయ్యచ్చు. కావున ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన మహిళలు ఏంటి అంటే ఖచ్చితంగా విగ్రహాన్ని తాకకూడదు, బొట్టు పెట్టకూడదు, కుంకుమ పసుపులు చల్లకూడదు. ఎందుకంటే ఇప్పుడు అనరికంగా ఏంటంటే చాలా మంది తెలియక ఇట్లా చేస్తారు. అది కరెక్ట్ కాదు. మనం మనస్ఫూర్తిగా మొక్కుకొని చేసుకుంటే దేవతలనే ఏంటంటే మన ఆశీర్వాదాలు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు ఆలోచించిన విధానం ఏంటంటే మీరు ఖచ్చితంగా అది పాల్గొనాలని కోరుకుంటాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు పూజ కావాలనుకుంటే మార్నింగ్ 6:30కి రండి. వచ్చి అయ్యగారితో మీరు అర్చనలు చేసుకుంటే బాగా ఉంటుంది. మనకు మంచి ఇంట్లో కానీ ఏదైనా మనకు కోరికలు ఏది ఉన్నా, విద్య కానీ ఉద్యోగం కానీ ఏది ఉన్నా మనకు వినాయకుడిని కోరుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. కావున అంటే ప్రతి ఒక్కరు వచ్చి దేవునితో అర్చనలు చేసుకొని మంచిగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కావున ఏంటంటే మీరు ఈ వీడియో చూసిన వాళ్ళని ఖచ్చితంగా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందుకని అందరూ అంటే గార్డెన్కి వచ్చిన వాకర్స్ అందరూ పూజ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి దేవుని వినాయకుడిని పూజ చేసుకొని ఒక 1/2 అవర్ అట్లా కూర్చొని మంచిగా దీన్ని పాటించవాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కరు పూజ అనేది ఖచ్చితంగా గోత్రనామాలతో చేయించుకొని మనసు శుద్ధి చేసుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మనకు యోగలో ఏంటంటే యోగా వల్ల ఏంటంటే మనకు మనశ్శాంతి అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంటుంది. అందుకనే దేవుని సహకారం కానీ దేవుని ఆశీస్సులు కానీ ప్రతి ఒక్కటి మంచిగా ఉంటుంది. కావున మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి అంటే తెలిసిన వాళ్ళు అంటే ఇప్పుడు కొందరికి టెంపుల్ ఉన్నది పూజలు చేస్తాను చాలా మందికి తెలియదు. కావున అంటే మీరు ఖచ్చితంగా వచ్చి దేవుని పూజలు చేసుకొని మంచిగా ఆడ కూర్చొని చాలా మంది ఏంటంటే వస్తారు, వేల మంది వస్తారు డైలీ వచ్చి దేవుని ఆశీస్సులు అనేది తీసుకుంటారు. కావున ఏంటంటే రోజు ప్రతి ఒక్కరు హిందువులని ఎవరైనా వాళ్ళకు దేవుని మీద మంచిగా ఆలోచన ఉండి దేవుని మనకు ఆశీర్వాదం లభించాలని ప్రతి ఒక్కరికి కోరికనే ఉంటుంది. కావున ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి
కావాల్సింది ఏంటంటే పూజ అనేది అంటే ఇప్పుడు ఏ టెంపుల్ దగ్గర ఉన్నా ఆ టెంపుల్ పోయి భక్తి శ్రద్ధలతో పూజ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు ఒకటి ఏంటంటే ఖచ్చితంగా వినాయకుని దగ్గరికి పోయి ప్రతిరోజైనా మనం పూజ చేసుకున్నా చేసుకోకపోయినా దేవుని ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు ఏంటంటే ఏం లేదు, వచ్చి దేవుని దండం పెట్టినట్టుగా మనకు ఏదైనా దిష్టి కానీ ఏది ఉన్నా అన్నీ తొలగిపోతాయి. కావునంటే ప్రతి ఒక్కరు పబ్లిక్ వచ్చిన వాకర్స్ అందరూ మహిళలు కానీ జెంట్స్ కానీ ఎవరైనా దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాతనే వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోతారు. కావునంటే మీరు సుత కరెక్ట్గా ఆ సిద్ధాంతాన్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకోటి అంటే ఆరతి అయినా కానీ చాలా మంది ఆరతి ఏం చేస్తారంటే ఆరతి తీసుకునేటప్పుడు ఏంటంటే కళ్ళకు అద్దుకోవద్దండి. ఆరతి తీసుకునేటప్పుడు మనసుకు అద్దుకోవాలి. ఇంకొకటి చిన్న మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఇట్లా ఆ ఆరతి పైన చేతులు పెడతారు, అట్లా పెట్టకూడదు. దూరం నుంచి అయ్యగారు ఇచ్చే దాన్ని మనం మనస్ఫూర్తిగా తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మనం మంచిగా దేవుని ఏ కోరిక ఉన్నా కోరిక నెరవేరుస్తుంది. అందరూ పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతి ఒక్కరు దేవుని ఆశీస్సులు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ప్రజలు ప్రతి ఒక్కరు ఏంటంటే చూసిన వాళ్ళు ఏంటంటే ముఖ్యమైన ఏదైనా పూజ చేయించుకోవాలైనా మార్నింగ్ 6:30కి వచ్చి దేవుణ్ణి పూజ చేయించుకోవాలి. మీరు చూడండి, రోజు వాకింగ్ దాదాపు ఒక 3,000-4,000 మంది వస్తారు. కావున ఏంటంటే వినాయకుడికి ప్రతిరోజు అయ్యగారు మంత్ర ఉపదేశం చేస్తారు. కావున ఏంటంటే అయ్యగారు ప్రతి ఒక్కల పేర్లు కానీ ఏది కానీ మంచిగా గోత్రాలు అవన్నీ చేస్తారు. కావున మీరు ప్రతి ఒక్కరు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయ్యగారికి కావాల్సింది ఏంటంటే చాలా మంది భక్తులు వస్తే అయ్యగారిని సుతా మంచిగా పూజలు చేస్తే మనకు వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. కావున ఏ రోగాలు రాకుండా ఏంటంటే రోజు అయ్యగారులు దేవునికి అర్చనలు బాగా చేస్తారు. కావునంటే ప్రతి ఒక్కరు మనం పూజ చేయించుకుంటే ఏంటంటే మనశ్శాంతాన్ని ఉంటుంది. అందుకనే మీరు ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఆశీర్వదించుకుంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. భక్తుల సహకారం కానీ అయ్యగారులకు ఉంటే అయ్యగారులకు జీవనోపాధి అనేది ఉంటుంది. కానీ వీడియో